జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రచారంలో ఎదురు పడబోతున్నారు. ఏం జరగబోతుందన్న ఉత్కంఠ, ఎవరి ప్రచారం ఎలా ఉండబోతుంది, ఎవరి మాటల తూటాలు ఎలా పేలబోతున్నాయి, ఇప్పుడు అందరూ ఇదే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ రాబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తారు. నిర్మలా సీతారామన్ కూడా ప్రచారానికి రాబోతున్నారు. చాలా రోజులకు జనాల్లోకి వస్తుండటంతో కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఉత్కంఠ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తోంది. మొన్న కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని ముందుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ తర్వాత రారు, కేసీఆర్ రాకపోవచ్చు, ఆయన ఆరోగ్యం దృష్ట్యా లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బయటికి రాకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేటీఆర్, హరీష్ దగ్గరుండి మొత్తం చూసుకుంటారు, మిగతా పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ కూడా ప్రచారానికి రాబోతున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. కేసీఆర్ రాబోతున్నారు, చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ని ప్రజలు కలవబోతున్నారు, కార్యకర్తలు కలవబోతున్నారు. కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారు చాలా రోజుల తర్వాత. మనందరికీ తెలిసిందే, ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ 1-2 సందర్భాలకు మించి ఆయన బయటికి రాలేదు. ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చారు, తర్వాత ఆయన బయటికి రాలేదు. ఎప్పుడు వస్తారా అని చెప్పేసి పార్టీ నేతలు సైతం ఆయన్ని కలవడానికి, ఆయన్ని చూడడానికి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక కార్యకర్తల పరిస్థితి చెప్పనవసరం లేదు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేసీఆర్ ప్రచారానికి వస్తున్నారని తెలిసిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఉద్వేగం, ఉత్కంఠ కనిపిస్తున్నాయి. తమ నాయకుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు, ఖచ్చితంగా కేసీఆర్ వస్తే ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది, చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఆయన చూపించగలుగుతారు అని చెప్పి ప్రజల మీద ఆయన కార్యకర్తలు, ఆయన పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. కేసీఆర్ రావాల్సిన అవసరం కూడా కనిపించింది ఖచ్చితంగా. ఓ పక్క సీఎం డైరెక్ట్గా కాంగ్రెస్ అభ్యర్థి కోసం వస్తుండడం, అధికారంలో ఉండడం, స్థానికంగా బలమైన నాయకుడై ఉండడం నవీన్ యాదవ్, ఈ కారణాల వల్ల ఖచ్చితంగా చాలా బలంగా కాంగ్రెస్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బలమైన అభ్యర్థి అయినప్పటికీ, అంటే బలమైన కుటుంబం నేపథ్యం ఉండడం, సెంటిమెంట్ ఉండడం, కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులు బలం ఓ పక్క ఉండడం, ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ అయి ఉండడం, ఓ పక్క రేవంత్ రెడ్డి కూడా వస్తుండడంతో ఇక కేసీఆర్ వస్తే సమూర్జీగా ఉంటుంది ఇరువైపుల నుంచి. ఆ పోటాపోటీ ప్రచారం కానీ, ఆ మాటల తోటాలు కానీ, ఒకరి మీద ఒకరు చేసుకునే విమర్శలు కానీ ఖచ్చితంగా కార్యకర్తల్లోకి మరింత బలంగా వెళ్తాయి కేసీఆర్ కూడా వస్తే అంటూ అందరూ అనుకున్నారు. కేసీఆర్ కూడా రావాలని కోరుకున్నారు నిజం చెప్పాలంటే. సో మొత్తం మీద కేసీఆర్ వస్తున్నారు, మరోపక్క రేవంత్ రెడ్డి. ఎలా ఉండబోతుంది ఇద్దరి ప్రచారం? ఇద్దరు చెరొక వైపు ప్రచారం చేస్తుంటే జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటే ఎక్కడో చెరొక చోట ఉండే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో నియోజకవర్గంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు ఉండబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు లిస్టు రెడీ అయిపోయింది. ఎన్నికల సంఘం కూడా ఓకే చెప్పేసింది. వాళ్ళకి సంబంధించిన వాహనాలకు సైతం ఓకే చెప్పేసింది, ప్రచార వాహనాలకు సైతం. మరోవైపు బీజేపీ నుంచి కూడా 40 మంది స్టార్ క్యాంపెయినర్లు దిగబోతున్నారు, కేంద్ర మంత్రులు దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఉత్కంఠ కలిగిస్తుంది. నేను ఆ లిస్ట్ అంతా కూడా మీకు చదివి వినిపిస్తాను. కాంగ్రెస్ నుంచి క్యాంపెయినర్స్ ఎవరు ఉండబోతున్నారు, బీఆర్ఎస్ నుంచి స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు ఉండబోతున్నారు. అఫ్కోర్స్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమైన నాయకులు ఉండబోతున్నారు, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ రాబోతున్నారు, మరి బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు రాబోతున్నారు. సో ఏ పార్టీల నుంచి ఎవరెవరు ఉండబోతున్నారు అనేది నేను మీకు ఆ లిస్ట్ కొంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ మధుతో ఒకసారి మాట్లాడదాం. మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధు, రోజు రోజుకి హీట్ పెరుగుతోంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది, ప్రచారం హోరెత్తుతోంది, ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే మజ్లిస్, ఎంఐఎం పూర్తిగా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది, అసలు కాంగ్రెస్ అభ్యర్థిని ఎంఐఎం డిసైడ్ చేసిందంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో చాలా హాట్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఎంఐఎం ఏమో మా పార్టీ జెండా కానీ మా పేరు కానీ ఎక్కడైనా ఎవరైనా వాడుకుంటే మేము ఊరుకోమని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో పక్క కేసీఆర్ వస్తున్నారు అనడంతో ప్రచారానికి ఇక ఉత్కంఠ మరీ ఎక్కువైపోయింది బీఆర్ఎస్ కార్యకర్తల్లో. సో ఓవరాల్గా ఎక్కడ చూసినా సరే ఆ హీట్ కనిపిస్తుంది మనకి, ఎన్నికల హీట్ భారీ ఎత్తున కనిపిస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. సో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి?
ఇద్దరికి కేసీఆర్ తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత పెద్దగా యాక్టివ్ కాలేదు, పెద్దగా ఎక్కడ కనపడలేదు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆయన ఎక్కడ కనపడేటువంటి ప్రయత్నం చేయలేదు. పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు తప్ప డైరెక్ట్ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనలేదు. బహిరంగ సభల్లో తప్ప 1-2 ప్రెస్ మీట్లు మినహాయించి పెద్దగా యాక్టివ్ గా లేరు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది అత్యంత కీలకంగా అన్ని పార్టీలు భావిస్తా ఉన్నాయి. ఆల్ పార్టీస్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇది సరైనటువంటి అదును ఖచ్చితంగా దీంట్లో విజయం సాధిస్తే ప్రజలలోకి వెళ్ళొచ్చు ఏ అంశంతోనే అనేటువంటిది అన్ని పార్టీలు భావిస్తా ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ఏమో మళ్ళీ కంటోన్మెంట్ సీటు గెలిచినట్టుగానే గెలిస్తే ఇక్కడ మళ్ళీ మనకే ఆదరణ ఉంది అనేటువంటి చెప్పుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉంటే, బీఆర్ఎస్ ఏమో మళ్ళీ సీట్స్ మనమే చేజిక్కించుకోవాలి, సిట్టింగ్ సీటు సింపతి రూపంలోనో ఇంకా అభివృద్ధి రూపంలోనో గతంలో చేసినటువంటి పనులతో మనమే చేజిక్కించుకోవాలనేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అయినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, వాళ్ళు చేసిన అవినీతికి వీళ్ళ సపోర్ట్ ఉంది, అమరాపం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, బీజేపీకి అవకాశం ఇవ్వాలనేటువంటిది వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. లిస్ట్ లో క్యాంపెయినర్ లిస్ట్ లో మొదటి లిస్ట్ లో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పేరుంది, మాజీ ముఖ్యమంత్రిది. సో ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు, కొంత యాక్టివ్ చేయనున్నారు, ఒక పొలిటికల్ హీట్ పెంచనున్నారు జూబ్లీహిల్స్ అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ నుంచేమో రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులు, బీసీసీ చీఫ్ వీళ్ళంతా ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, రామచంద్రరావు, బండి సంజయ్, రఘునందన్ రావు, వీళ్ళందరి పేర్లు, అరవింద్ ధర్మపురి, వీళ్ళందరి పేర్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ కాస్త పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం జూబ్లీహిల్స్ ఎలాంటి డౌట్ లేదు. కేసీఆర్ ని ప్రచారంలో తిప్పాలి అనేటువంటి పార్టీ భావిస్తా ఉంది. మొన్నటి వరకు క్లారిటీ లేదు. ఈ రోజు నిన్న ఇచ్చినటువంటి క్యాంపెయినర్ లిస్ట్ లో మొదటి పేరే కేసీఆర్ ఉండడంతో ఒక భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. మొత్తం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి 6 సంబంధించినటువంటి డివిజన్లను టచ్ చేస్తూ ఒక భారీ బహిరంగ ఒక ర్యాలీ, క్యాంపెయిన్ ర్యాలీని, ఒక రోడ్ షోను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ రోడ్ షోలో కేసీఆర్ అందరికీ అభివాదం చేసుకుంటూ నాయకులందరితో అభ్యర్థితో పాటు ఆ రోడ్ షోలో మొత్తం 6 డివిజన్లను కలుపుకుంటూ కేసీఆర్ కూడల్ని కలుపుకుంటూ ఒక రోడ్ షో చేస్తూ ముందుకు పోతారు, అభివాదం చేస్తారు. ఒక పెద్ద సర్కిల్ దగ్గర మాత్రం జన సమీకరణతో ఉన్నటువంటి సర్కిల్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కేసీఆర్ స్పీచ్ ఉంటుంది. చాలా పదునైనటువంటి స్పీచ్. ప్రభుత్వం 2 ఏళ్లలో చేసినటువంటి వైఫల్యాలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక జరుగుతున్నటువంటి తిరోగమనము, ఆర్థిక అతలాకుతలమైనటువంటి పరిస్థితులు, పథకాలు చెప్పి ఇవ్వకపోవడము, కాంగ్రెస్ వచ్చిన తర్వాత పెరుగుతున్నటువంటి అవినీతి, అసమర్థత, వీటన్నిటిపైన